యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జరిగిన దానికి మీరెంత బాధపడుతుంటారో నేను ఊహించగలను. కానీ బాధ మన బతుకుల్ని మార్చలేదు కదా. అయినా మన బాధను పట్టించుకునే వాళ్ళు లేనప్పుడు ఎంత బాధపడి ఏం ప్రయోజనం? నన్ను కన్న తల్లి, మీకు తాళి కట్టిన భర్త, ఇద్దరి ఆలోచనలు మనసులో మారినంత వరకు మన పరిస్థితి ఇంతే. సరే, ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు ఈ టిఫిన్ చేయండి. నాకు ఇక్కడే చిన్న పనుంది, నేను చూసుకుని వచ్చేస్తాను. మీరు టిఫిన్ చేయడం మర్చిపోకండి. మాలాంటి అమ్మాయిలు ఎంతమంది వెంటపడినా పడని దేవాంశ్ నీ వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. అదృష్టవంతురాలి వైదేహి నువ్వు. మా ప్రేమ కథ నీకు తెలియదులే, అందుకే అలా అంటున్నావు. అదృష్టం నాది, అందుకే వైదేహి దక్కింది. మీ ప్రేమ గురించి కథలు కథలుగా విన్నాంలే బాబు. ఇంతకీ మీ ప్రేమకు గుర్తుగా దేవాంశ్ నీకిచ్చిన, నీకు బాగా నచ్చిన గిఫ్ట్ ఏంటి వైదేహి? సిగ్గుపడుతున్నావేంటి? చెప్పకూడదా? అంత పర్సనలా? అబ్బో, చెప్పమంటున్నాడు కదా, చెప్పు. ఏ భార్యకైనా భర్త ప్రేమతో నుదుటి మీద పెట్టే తొలి ముద్దు కన్నా గొప్ప బహుమతి ఏముంటుంది? వావ్, ముద్దుని గొప్ప గిఫ్ట్గా ఫీల్ అవుతున్నావంటే మీ ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆ ప్రేమను మేము కూడా చూడాలి కదా. అందుకే మీ ప్రేమకు ఒక చిన్న పరీక్ష. పరీక్ష? ఓడిపోతారు. మేం కూడా ఓడిపోవాలనే కోరుకుంటున్నాం. కానీ మేం నెగ్గితే వైదేహికి మీరిచ్చిన బహుమతి మాకు కూడా ఇవ్వాలి. అమ్మో వద్దు, ఇదేం పందెం, నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఎలా? మేమందరం ఒకప్పుడు దేవాంష్ని ఇష్టపడ్డ వాళ్ళమే. మేం గెలిస్తే దేవాంశ్ పెట్టే ముద్దు జీవితాంతం ఒక తీపి గుర్తుగా ఉండిపోతుంది. అదే మీరు గెలిస్తే మీ అంత గొప్ప ప్రేమ లేదని రుజువు అవుతుంది. ఏంటి, రెడీయా? నేను రెడీ. ఏం పరీక్ష పెడతారో పెట్టుకోండి. బావా వద్దు బావా, నా మాట విను బావా. వైదేహి, వాళ్ళు పరీక్ష పెడతా అంటున్నది మన ప్రేమకి. మన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. సో ఇప్పుడు చెప్పండి, పరీక్ష ఏంటో? చాలా చిన్న పరీక్ష దేవాంశ్. నీ కళ్ళకి గంతలు కడతాం. మాలో వైదేహి ఎవరో పట్టుకోవాలి. అంతే కదా, ఈజీగా పట్టుకుంటాను. అంతే కదా కాదు బాబు, మాలో ఎవరినైనా పట్టుకుంటే ఆ గిఫ్ట్ మాకివ్వాలి. ఆ ఛాన్స్ రాదులే. వైదేహి, నువ్వు మాత్రం మాట్లాడకూడదు, ఎలాంటి శబ్దాలు చేయకూడదు.
ఎలా గుర్తుపడుతున్నాడే? ఏమోనే. అర్థమైంది. బావా, ఇక్కడున్నాను బావా. మన ప్రేమ నిజమైతే ఆ గాజుల చప్పుడు కాదు, నా గుండె చప్పుడు వినిపిస్తుంది. నా ప్రతి కదలిక మీకు తెలుస్తుంది. మన ప్రేమ నిజమైతే ఇప్పుడు మీరు నా వైపే రావాలి. బావా, ఇటు చూడు, నేను ఇక్కడున్నాను బావా. సూపర్ దేవాంశ్, మేం విన్నదానికంటే కూడా మీ ప్రేమ ఎంతో గొప్పదని కళ్ళారా చూపించాం. మీ మధ్యలోకి, మీ ప్రేమ మధ్యలోకి ఎవ్వరూ రాలేరు. దేవాంశ్, తీసుకో దేవాంశ్. పదండే. ఒక్క క్షణం గుండాగిపోయినంత పనైంది బావా. గాజుల చప్పుడికి పొరబడి అటు వెళ్తావేమో అనుకున్నా. ఇక్కడున్నానని అంత ఖచ్చితంగా ఎలా గుర్తుపట్టావు? ఎలా అంటే, నేను వెతికేది నిన్ను కాదు, నీ మనసులో ఉన్న నన్ను. మనిషి వెతకడానికి చూపు కావాలి కానీ మనసుకి అవసరం లేదు. నా గమ్యం నువ్వే. నా అడుగులెప్పుడు నీవైపే వైదేహి. ఇలాంటి గాజుల చప్పుళ్ళకి ఈ అడుగులు తడబడం. నిన్ను కాక వేరొకరి దగ్గరికి చేర్చో. వైదేహి, వైదేహి, ఏంటి వైదేహి, ఇంకా తినలేదా? తినాలనిపించడం లేదండి. మనసు బాగా లేనప్పుడు ముద్దెలా గొంతు దిగుతుంది. బతుకు మీదే ఆశ లేనప్పుడు ఇక తిండి అవసరం ఏముంది? ఏంటి వైదేహి ఆ మాటలు? ఇవి మాటలు కాదండి, మనసు పడే బాధ. నా భర్తే నన్ను గుర్తించినప్పుడు, ఆయన మనసులో జీవితంలో చోటే లేనప్పుడు ఇంకా ఎందుకోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా దేవాంశ్ మనసులో నాకు తప్ప ఇంకెవ్వరికి చోటు లేదనుకున్నాను. నా రూపంతో సంబంధం లేకుండా నా మనసుని బట్టి, నా గుండె సవ్వుడిని బట్టి ఎంతమందిలో ఉన్నా కళ్ళు మూసుకొని నన్ను గుర్తుపట్టే నా దేవాంశ్ ఇప్పుడు తన కళ్ళ ముందే ఉన్నా
నేనే మీ వైదేహినని, మీ ప్రాణాన్నని ప్రాణం పోయేలా అరిచి చెప్తున్నా. నన్ను గుర్తించడం లేదు. అలాంటప్పుడు నేను బతికున్నా లేనట్టే కదా. అసలు నా స్థానంలోకి మరొకరు వస్తున్నప్పుడు ఇంకా నేనెందుకు బతకాలి? ఇప్పుడు నేనేం మాట్లాడినా అవి నీకు ఓదార్పు ఇవ్వలే వైదేహి. దేవాంశ్ నిన్ను గుర్తించలేకపోతున్నాడన్నా, తన జీవితంలోకి వేరే ఆడది వస్తుందన్నా, అవన్నీ పరిస్థితుల ప్రభావం వల్లే జరుగుతున్నాయి. దేవాంశ్ ఇష్టపూర్వకంగా జరుగుతున్నాయంటే నేను అనుకోను. నాకు తెలిసి దేవాంశ్ నిన్ను గుర్తించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అచ్చో నీ రూపమే తన చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం. ఆ సంఘటన జరిగాక తన మనసులో ఆలోచనలన్నీ అక్కడే ఆగిపోయాయి. తర్వాత నువ్వే నిజమని తన ముందుకు వచ్చినా తన కళ్ళ ముందు మిదిలేది ఆ చావు తప్ప మరొకటి ఉండదు. దీనికి తోడు అదృష్టం. అది కలిసి రాక నువ్వే వైదేహిని చూపించడానికి ప్రయత్నించే ప్రతిదీ దేవాంశ్ వాళ్ళు నమ్మకపోవడం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో వైదేహి, దేవాంశ్లో ఊపిరున్నంత వరకు తను ప్రేమించేది వైదేహిని. అది నువ్వే. నిజమే, నన్నే ప్రేమిస్తూ అది నేను కాదు, ఆ ప్రేమ పొందే అర్హత లేదు అంటే అది ఇంకెంత నరకంగా ఉంటుంది. ప్రేమ ఉన్నా లేకపోయినా ఇప్పుడు నా స్థానంలోకి ఇంకొకరు వస్తున్నారు. అదే జరిగితే ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఇక పోగొట్టుకున్న బంధాన్ని తలుచుకుంటూ శాశ్వతంగా దూరంగా ఉండాల్సిందేనా? లేదు వైదేహి, నువ్వు తలుచుకుంటే ఈ క్షణమే ఆ ఇంట్లో అడుగు పెట్టగలవు. ఏమంటున్నారు? ఇంటి వైపు కన్నెత్తి చూస్తేనే తరిమి కొట్టేలా ఉన్నారు. ఇంకా ఇంట్లో అడుగు పెట్టడమా? అసలు ఆ దారుందా? ఉంది, మీ మేడలోనే. అమ్మా ఊర్మిళ, అలేఖ్య రెడీ అయ్యారా? రెడీ అయ్యాం అత్తయ్య. నానా దేవాంశ్ రెడీ అమ్మా. ఈరోజు ఇందు పుట్టినరోజు. నన్నిలా చూస్తే ఇందుకి పుట్టినరోజు సంతోషం కూడా ఉండదు. నా మనసులోని బాధని మొహం మీద రానివ్వకూడదు. ఏంటి ముసలి, ఫస్ట్ విషెస్ మీ ఆయనతో చెప్పించేసుకుంటున్నావా? మీ తాతనంత పొగిడే ఇద్దరా మనవడా? పుట్టినరోజు రోజున తోక చుక్కలాగా ఆయన చుట్టూ తిరిగేదాన్ని. కానీ ఏ లాభం? అందరూ చెప్పిన తర్వాతే చెప్పేవారు. అయితే ఆ తాత కుళ్ళుకునేలా చేయాలిందు. నువ్వు కూర్చో కూర్చో కూర్చో. అది కూర్చో. హ్యాపీ బర్త్డే టు యూ ఇందు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఇందు, యునో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నీ పుట్టినరోజంటే పండగే. ఇందు, హే ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడేమన్నావు మనవడా? పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను ఇందు. హ్యాపీ బర్త్డే టు యూ. తర్వాత ఏమన్నావు? ముసలి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నాను. అంటే ఈ సంతోషాలు ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ ఉండాలనే కదా మనవడా? అవునిందు, నీ 100వ పుట్టినరోజు కూడా ఇంతే సంతోషంగా ఎవ్వరూ చేయనంత గ్రాండ్గా
అప్పుడు కూడా ఇలాగే ఫస్ట్ విషెస్ నేనే చెప్పాలి. ఈ సంతోషం ఇలాగే 100 ఏళ్ళు ఉండాలంటే ముందు నీ జీవితంలో అదే సంతోషం ఉండాలి మనవడా. ఈరోజు ఈ నాన్నమ్మ కోసం కళ్ళల్లో సంతోషాన్ని నింపుకొని వచ్చావే, అదే సంతోషం జీవితాంతం నీ కళ్ళల్లో ఉండాలి. నీ జీవితంలో కొత్త వెలుగు రావాలి మనవడా, అది కూడా ఈ రోజే కావాలి. తొందరగా పద. ఎందుకంత తొందర? ఏదో నీ పుట్టినరోజు అయినట్టు. ఎవరి పుట్టినరోజు అయితే ఏంటి ఊర్మిళ, గిఫ్ట్ మనకి రాబోతోంది కదా. మనకి రాబోతోందా? మ్మ్. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? మ్మ్. ముందు మన సంగతి ఆలోచించు. నేను దాని గురించే కదా మాట్లాడుతున్నాను. దేవాంశ్ అలేఖ్యల పెళ్లికి వాళ్ళ నిశ్చితార్థమే కదా నాంది. ఆ తర్వాత కదా మనిద్దరిది. ఏంటి? అదే ఆ తర్వాతే కదా దేవాంశ్ పెళ్లి జరిగి రాజ్యాధిపతి పదవి పోయి మనిద్దరికి కావాల్సింది దక్కుతుంది. ఆ తర్వాత ఎక్కువగా ఆవేశపడకు. నువ్వు ఆవేశపడిన ప్రతిసారి ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉంది. ఇంకా ఏం అడ్డపడుతుంది? వాళ్ళ నిశ్చితార్థానికి మొత్తం లైన్ క్లియర్ కదా. ఆ వైశాలి లేదా వైదేహి ఎవరైతే మనకేంటి, మళ్ళీ గడప తొక్కొద్దని వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు. మళ్ళీ అది రాదు కాబట్టి మొత్తం క్లియర్. అయినా సరే నువ్వు మూసుకొనుండు. దరిద్రం నెత్తిన ఉంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. పద. అమ్మా, మీరేంటిక్కడ? మీరేంటిక్కడ అని నన్ను అడుగుతున్నావా? ఇంటి కోడల్ని నేను కాకపోతే ఇంకెవరుంటారు ఇక్కడ? నాకు వంటగది వదిలేసి ఆ మూలను కూర్చో. అమ్మగారు కాఫీ తీసుకురమ్మన్నారు. నేను ఇస్తానులే. అమ్మా, మీరు వచ్చారంటే ఏమంటారో నేను వెళ్ళి చెప్పొస్తాను. ఆగు, నువ్వు పోయి చెప్పేదేంటి? కాఫీ తీసుకెళ్ళి ఇస్తానులే, అప్పుడు వాళ్ళే నన్ను చూస్తారు. ఏమంటారు నేను చూస్తాను. వెళ్ళు. ఎక్కడ ఉండి ఏడవటం కాదు, ఇక్కడే ఉండి నా స్థానం కోసం నేను పోరాడతాను. కన్నీళ్ళని సైతం సంతోషంగా మార్చుకుంటాను. నేనే వైదేహినని తెలుసుకునేలా చేస్తాను. అలేఖ్య, నీ బట్టలు మిగతా పనులు ఎంతవరకు వచ్చాయమ్మా? అన్నీ బాగానే జరుగుతున్నాయి ఆంటీ. ఏ ఆటంకం లేకుండా మన నిశ్చితార్థం జరుగుతుంది. ఈ రోజు నుంచి దేవాన్స్ జీవితంలో మీరు కోరుకునే సంతోషం ఉంటుంది. ఎవ్వరూ ఆపలేరు. నిశ్చింతగా ఉండండి. అలెక్య, డ్రెస్ డెలివరీ గురించి ఫాలో అప్ చేశావా? ఎప్పుడొస్తుంది? లంచ్ టైంకి వచ్చేస్తుంది. అవును, ఇంకా బామ్మగారు రాలేదేంటి? దేవాంశ్ వెళ్ళాడా ఇంకా లేదా? దేవాంశ్ వెళ్ళాడు. అయితే సరే. వైదేహి గురించి ఆలోచిస్తూ బామ్మగారి పుట్టినరోజు కూడా మర్చిపోయాడేమోనని నా అనుమానం. ఒకవేళ వెళ్ళినా ఆ బాధలో మొహం మార్చుకునే వెళ్ళుంటాడు. ఏం చేస్తాం ఊర్మిళ, వైదేహి లేకుండా దేవాంశ్ ముఖంలో సంతోషం ఊహించుకోవడం కష్టమవుతుంది. అది మార్చడానికే ఈ పాటలన్నీ. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఏయ్, నువ్వేంటిక్కడ?
మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు కూడా కాఫీ తీసుకోలేక్యా? ఏయ్, వేషాలేస్తున్నావా? నిన్ను అంత గట్టిగా చెప్పి పంపిస్తే మళ్ళీ వస్తావా? ఎంత ధైర్యం నీకు? ధైర్యం కాదలేక్యా, బాధ్యత.